వరంగల్ జిల్లా నర్సంపేటలో రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నక్సలైట్లు వచ్చి ప్రగతి భవన్ని బాంబులు పెట్టి పేల్చండి అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే 7 నక్సలైట్లను విషం పెట్టి చంపావు, ఇదెక్కడి నీతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పోలీస్ సెక్యూరిటీ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం చేయించడానికి వెళ్లిన ఓ దొంగ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర యజమానికి ఆనాడు అంకురార్పణ చేసినటువంటి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక వెసులుబాటును ఆసరా చేసుకొని కేసీఆర్ గారు టీఆర్ఎస్ స్థాపించి వాళ్ళ బీఆర్ఎస్ వరకు కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రయాణమే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆకాంక్షల ప్రతినిధిగా తెలంగాణ తల్లిని ఒక దేవతగా భావించి తెలంగాణ తల్లి స్ఫూర్తితోటి ఇవాళ రాష్ట్రంలో ఊరు వాడ ప్రతి పల్లె ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకొని వారి దీవెనలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి 2 పంటల వైపు ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంగా ఇటు తెలంగాణ తల్లిని అవమానిస్తూ రూపాన్ని మార్చే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి అటు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారి యొక్క విగ్రహం ముందట నిన్న వారి యొక్క వర్ధంతి సందర్భంగా కనీసం నివాళులర్పించి అక్కడ వారిని గౌరవించుకునేటువంటి అవకాశం లేకుండా తాళాలు వేసినటువంటి నీచ వైఖరికి వ్యతిరేకంగా ఇవాళ నర్సంపేట సెంటర్లో ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో మరిన్ని ప్రొటెస్టులు ఉంటాయి. ఇలా ప్రభుత్వం ఏమైనా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్యమకారులను లేదా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిడ్డ రేవంత్ ఇలా అణచివేతలు మాకు కొత్త కాదు, నీకంటే చాలా పొడవైనటువంటి ముఖ్యమంత్రులు చాలామంది పారిపోయిళ్ళు, ఇవాళ నువ్వు ఏం చేయలేవు. కానీ ఇవాళ తప్పుడు కేసులు పోలీసులు రెచ్చగొట్టి మన నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి జైల్లో పంపించినందు మాత్రం ఇక్కడ భయపడవాడు ఇవ్వలేడు. ఆనాడు నక్సలైట్ని అట్లే నువ్వు రెచ్చగొట్టినావు, తప్పుడు సమాచారం ఇచ్చినావు. ఇలా నక్సలైట్లు బయటకు వచ్చే కార్యక్రమంలో విషయాన్ని పెట్టి చంపే ప్రయత్నం చేస్తుంది కూడా ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర